బాటలే పెదవిలో బాటలై జీవవృక్షంబుగా ఫలించాలని ప్రభు యేసు మాటలే పెదవిలో బాటలై జీవవృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలే. పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపేదం నింపేదం కోరేదం పొందేదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయములో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయములో ప్రవేశించండి అందరూ, చప్పట్లు కొడదాం. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. మీ బ్రతుకులో బాధల కన్నీరా, మీ హృదయములో పాపమా కలతలా, కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయములో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయములో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త నేను 2 మార్లు చెబుతాను. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు విని చదవండి, నిదానంగా చదవండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 37-38 వాక్యాలు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. చాలు చాలు, సరిపోతుంది అక్క. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 14వ అధ్యాయము. లూకా సువార్త 14వ అధ్యాయము 24 నుండి 27 వరకు చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుండి. బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి నా తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా దేశింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని బిడ్డలారా, సరిపోతుంది. చదువుబడిన ఈ లేఖన భాగములను పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో ఈ లేఖన ఈ వాక్య భాగాలను ప్రభుల వారు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా,
చదువుబడిన ఈ వాక్యానికి అంశము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, యోగ్యుడవా అయోగ్యుడవా యేసు ప్రభువుకు. చెప్పండి, అందరూ కూడా చెప్పండి, యోగ్యుడవా అయోగ్యుడవా యేసు ప్రభువుకు. ఇంకొంచెం గట్టిగా స్వరం పెంచి చెప్పండి, దేవుని బిడ్డలారా, యోగ్యుడవా అయోగ్యుడవా యేసు ప్రభువుకు. ఓకే, దేవుని బిడ్డలారా, ఈ 2024వ సంవత్సరంలో ఈ ఆగస్టు మాసంలో ఈ మొదటి ఆదివార దినం, ఈరోజు 4వ తారీఖు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వలన, ఈ లేఖనం వలన కొంతైనా మనలో ప్రభువుకు స్థానం ఇవ్వగలిగితే ధన్యుడవైతావు, ధన్యురాలవుతావని దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నడుచుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు వెళుతున్నాడు. యేసు ప్రభుల వారు ఆ విధంగా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు, దేవుని బిడ్డలారా, బహు జన సమూహము యేసు ప్రభు వెంట వెళుతున్నారు. ఆ బహు జన సమూహములో యేసు ప్రభు యొక్క అనుచరులు కూడా ఉన్నారు. యేసు ప్రభు అనుచరులు మాత్రమే కాక, దేవుని బిడ్డలారా, వ్యవసాయం చేసుకునే వాళ్ళే కాక, దేవుని బిడ్డలారా, వ్యాపారం చేసే వాళ్ళే కాక, ఉద్యోగం చేసే వాళ్ళే కాక, చదువుకునే వాళ్ళు, ఇట్లా దేవుని బిడ్డలారా, ఈ గొప్ప బహు జన సమూహమంతా యేసు ప్రభు వెంట వెళుతున్నారు. కొందరు, దేవుని బిడ్డలారా, కొందరు ఎడమ వైపు, కొందరు కుడి వైపు, కొందరు వెనక ముందు, ఈ విధంగా ఆ జన సమూహమంతా వెళ్తున్నప్పుడు, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వెళ్తూ వెంటనే యేసు ప్రభు ఏం చేశాడంటే ఆగిపోయి, దేవుని బిడ్డలారా, ఆ ప్రజలందరినీ కూడా తన కనులతో చూశాడు. అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా కనులతో చూసి ప్రభు ఏమన్నాడంటే, దేవుని బిడ్డలారా, ప్రభు ఏమన్నాడో తెలుసా? తండ్రినైనను తల్లినైనను నాకంటే నువ్వు ఎక్కువగా ప్రేమించావనుకో, నాకు పాత్రుడవు కావు, నా యొక్క శిష్యుడవు కావు, నా శిష్యురాలవు కావు, నా దృష్టిలో మీరు యోగ్యులు అసలు కారు అని చెప్పాడు. ఇది విన్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. తర్వాత వెంటనే ప్రభు ఏమన్నాడో తెలుసా? నీకు తోటిది అయినది, నీకు పాలి భాగస్సురాలైనది, నీకు జీవన సాకారైన దానికంటే నా కాడికి నువ్వు కట్టుకున్న దాన్ని ఎక్కువగా ప్రేమించావనుకో, నాకు అస్సలు పనికిరావు అని ప్రభు చెప్పాడు. నేను చెప్పలేదు, అవునా? ఉందా? ఆ తర్వాత ప్రభు ఏమన్నాడు తెలుసా? నీవు ఎవరి కొరకు చెమట కార్చుతున్నావో, నువ్వు ఎవరి కొరకు రాత్రనక ప్రయాసపడుతున్నావో, నీ కుమారుల కొరకు, నీ కుమార్తెల కొరకు నువ్వు కష్టపడుతున్నావుగా,
నా కాడికి వారిని ఎక్కువగా ప్రేమించావనుకో, నాకు అస్సలు నీవు పాత్రుడవే కావు అన్నాడు. మొదటిగా ఏమన్నాడు? తల్లిదండ్రి విషయము చెప్పాడు. తర్వాత కట్టుకున్న దాని విషయము చెప్పాడు. తర్వాత పిల్లల విషయం చెప్పాడు. ఇదంతా కూడా ఆ గొప్ప జన సమూహమంతా కూడా, ఆ బహుజన సమూహమంతా కూడా వింటున్నారా? ఇక ఆడికి జాలేలే. ప్రభు చెప్తూ ఏమన్నాడో తెలుసా? అన్న తమ్ముళ్ళనైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నా దృష్టిలో మీరు యొగ్గులు అసలు కారని చెప్పారు. అక్కడికి ఆగిపోలే ప్రభు. అన్న తమ్ముళ్ళ తర్వాత ఏం చెప్పాడో తెలుసా? అక్క చెల్లెళ్ళనైనను. అమ్మా సైలెంట్లు పెట్టుకండి అక్క. దేవుని బిడ్డలరా, మూడంతా పోగొట్టకూడదు అన్నమాట. దేవుని ఆత్మతో మాట్లాడుతుంటే కనుక ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమన్నాడు తర్వాత? అక్క చెల్లెళ్ళ నైనను నాకంటే మీరు మీ హృదయాలలో, మీ యొక్క మనసులో, మీ యొక్క అంతరంగములో నాకంటే మీ అక్క చెల్లెళ్ళకు ఎక్కువ స్థానం ఇస్తే నా దృష్టిలో మీరు పాత్రలు అసలు కారు అన్నాడు. అక్కడికి ఆగిపోలేదు. ఇప్పటికి ఎన్ని మాటలు చెప్పాడు ప్రభు? మొదటిగా ఎవరిని ఎత్తాడు? తల్లిదండ్రులను. ఎలబెట్టుకోండి. మొదటిగా ఎవరిని పెట్టాడు? తల్లిదండ్రులను. రెండోదిగా ఎవరినన్నాడు? కట్టుకున్న దాని విషయము చెప్పాడు కదా. మూడో విషయం ఎవరిని చెప్పినాడు? కొడుకుల గురించి, కూతుర్ల గురించి చెప్పాడు. 3. తర్వాత 4 ఎవరి గురించి చెప్పాడు? అన్నదమ్ముల గురించి చెప్పాడు. తరువాత ఏం చెప్పాడంటే, ప్రభుల వారు దేవుని బిడ్డలరా, తన ప్రాణమును సహా దేశింపకుంటే నాకు శిష్యుడవు శిష్యురాలవు కాలేవన్నాడు. అది ఎన్నోది? 5, 6 ఎన్నో అనుకోండి. ప్రభుకు మహిమ కలుగును గాక. అక్కడికి ఆగలే ప్రభు. ఇంకా ఏమన్నాడు తెలుసా? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఈ విషయాలందరూ కూడా, ఈ 6 విషయాలన్నీ కూడా దేవుని బిడ్డలరా, యేసు ప్రభు యొక్క యేసు ప్రభు యొక్క అనుచరులందరూ కూడా ఆ యేసు ప్రభుతో పాటు వచ్చిన ఆ వ్యవసాయం చేసుకునే వాళ్ళేమి, ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళేమి, ఆ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళేమి, ఆ పనిపాటలు చేసుకునే వాళ్ళేమి, వారందరూ కూడా ఆ మాటలు విన్నారు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనందరి జీవితాలకు దేవుని బిడ్డలారా ఒక గొప్ప ఆస్వాదకరమైన మాటలు. ఈ మాటలు ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన ఈ మాటలను మీరు జాగ్రత్తగా ఆలకించండి. యేసు ప్రభు చెప్పిన ఈ మాటలను మీరు జాగ్రత్తగా యోచించాలని దేవుని సేవకునిగా దేవుని బిడ్డలారా మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు చెప్పిన మాటను మీరు బాగా గుర్తించుకోండి. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, నాకంటే నువ్వు ఎక్కువగా నీ తండ్రినైనను నీ తల్లినైనను, నీకు జన్మ ఇచ్చిన వాళ్ళు, నీకు స్తన్యపానం ఇచ్చిన వాళ్ళు, నిన్ను ఎత్తుకొని నీ కొరకు కష్టపడి నీ కొరకు ప్రయాసపడి, నా పిల్లలే, నా కుమార్తెలే, నా కొడుకులే, నా సర్వం అనుకొని తమ చెమటనే రక్తముగా
నీ తల్లిదండ్రులను నాకంటే వారిని ఎక్కువగా గౌరవించిన ఎడల, నాకంటే ఎక్కువగా వారికి స్థానం ఇచ్చిన ఎడల, నాకంటే ఎక్కువగా వారిని ఘనపరిచిన ఎడల, నాకంటే ఎక్కువగా నువ్వు వారిని ప్రేమించిన ఎడల నా శిశుడవు, నా శిశురాలు కావు. ప్రథమ స్థానం ప్రభువైన యేసుకు మన గుండెలో ఇవ్వాలి. ప్రథమ స్థానం ప్రభువైన యేసుకు మన అంతరంగంలో ఇవ్వాలి. ఈ లోకంలో తల్లిదండ్రిని దేశించమని ప్రభు చెప్పడం లేదు, వారిని గౌరవించమని చెప్తున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రిని అలక్ష్యం చేయమని ప్రభు చెప్పడం లేదు, వారి అవసరాల కరులు తీర్చమని ప్రభు చెబుతున్నాడు. తల్లిదండ్రిని చూడు. అయితే నీ తల్లిని ప్రేమించినంత ఈ భూమి మీద నీ తండ్రిని గౌరవించినంతగా నాకు నీ మనసులో, నీ హృదయములో స్థానం ఉందా అని అడుగుతున్నాడు. సహోదరుడా, ఓ సహోదరి, ఓసారి మీకు గుర్తుందో లేదో దేవుని బిడ్డలారా, భౌతికంగా నాకు జన్మనిచ్చిన నా తల్లి మనకు మీటింగులు తెల్లవారితే 2 రోజులు అట్లా మీటింగులు ఉన్నాయి. అమ్మకు దేవుని బిడ్డలారా ఆరోగ్యము సీరియస్గా ఉంది. ఇక అందరూ ఆ పాంప్లెట్లు పంచిపెట్టారు. మనకు తెనాలి నుంచి మెతీసలయ్య గారు రాబోతున్నారు. సుమ తీసుకొని దానికి ఫ్లెక్సీలు కట్టి చుట్టుపక్కల పోస్టర్లు కనిపించి పాంప్లెట్లు పంచి అంతా మనం చేస్తున్నాం. తల్లికి చాలా తీవ్రతమైన, చాలా ఆరోగ్యము బాగలేదు తల్లి గారికి. ఆ సమయంలో దేవుని బిడ్డలారా మీటింగులు ఆపలేదు. చాలామంది అనుకుంటున్నారు మీటింగులు ఆపుతాడేమో పాస్టర్ గారు, కూటాలు చాలిస్తాడేమో పాస్టర్ గారు, ఇక ఈ మీటింగులు, ఈ కూటాలు ఇక్కడికి ఆగిపోతాయేమని చాలామంది అనుకున్నారు. కానీ కొంతమంది అయితే ఆయన విశ్వాసం కలిగిన వాడు, ఆయన ప్రార్థన జీవితం కలిగిన వాడు, తప్పక ఆయన ప్రార్థన, ఆయన మనవి దేవుడు అంగీకరించి వాళ్ళ తల్లిని మరలా హాస్పిటల్ నుండి బతికించుకొని వస్తాడు. ఆ రోజు ఆ మీటింగులకు ఆ దేవుని బిడ్డ దేవుడు ఆగకుండగా ఆ కూటాలను ప్రభువు జరిగించాడు. మహిమ కలుగునుగాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచునుగాక. దేవుని బిడ్డలారా ఆ మీటింగులు నేను చాలించుకొని ఆ కూటాలు రద్దు చేసి, దేవుని బిడ్డలారా నేను కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నింటి కాన దేవుని బిడ్డలారా అప్పుడు యేసు ప్రభుకు స్థానాన్ని తక్కువ ఇచ్చి నా తల్లికి నేను స్థానాన్ని ఎక్కువగా ఇచ్చిన అయోగ్యుడనై కనబడుదును దేవుని దృష్టిలో. అప్పుడు దేవుని బిడ్డలారా ఇక్కడ జయరాజు ఉన్నాడు, చిన్నగా చెప్పాను, పోయాడు. పోయి 2 రోజులు 3 రోజులు చిన్న ఉండి వచ్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నీవు నీ తండ్రికి సేవలు చేయాలని, నీ తండ్రికి నీ తల్లికి సేవలు చేయాలని నువ్వు అంత ఆరాటపడుతూ ఉరుకులాడుతుంటావా? మంచిదే. కానీ దేవుని కొరకు ఎంత ఆరాటం, దేవుని కొరకు ఎంత ఆసక్తి, దేవుని కొరకు ఎంత తీవ్రత మనలో ఉంది. దేవుని బిడ్డలారా చూశారండి, చాలా మంది తల్లిదండ్రిని ప్రభువు కాడికి ఎక్కువగా ప్రేమిస్తుంటారు, ప్రభువును తక్కువగా చూస్తుంటారు. నీ తల్లికి నీ తండ్రికి ఆవుసి ఇచ్చేవాడు ఆయనని, నీ తల్లికి తండ్రికి ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనని, నీ తల్లికి తండ్రికి ఆవుసి ఇచ్చి ఆ వారిని నీ కళ్ళు మేలుకరంగా పెట్టి కాపాడుతని గ్రహించగలిగితే ప్రభుని ఎక్కువగా ప్రేమించు. తప్పని కొట్టి ప్రభు నామని కనపరచు.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. కొందరైతే జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా చాలా చాలా అలక్ష్యం చేస్తుంటారు. వాళ్ళను ప్రభువు అలక్ష్యం చేయమని చెప్పలేదు. వారికి ఎప్పుడు మనం విలువలు ఇవ్వాలి. ఒక తండ్రికి తండ్రి విలువ ఇవ్వాలి, తల్లికి తండ్రి విలువ, తల్లి విలువ తల్లికి మనం ఇవ్వగలగాలి. కానీ ప్రభువుకు మనం ఎంత స్థానం ఇవ్వగలుగుతున్నాం? దేవుని బిడ్డలారా, రోజు నీ తల్లితో మాట్లాడుతున్నావు, రోజు నీ తండ్రితో మాట్లాడుతున్నావు, కానీ తల్లి లాంటి తండ్రి లాంటి మిన్నన్న ఎక్కువ ప్రేమ చూపించి సహాయం చేసి ఆదుకోగలిగిన దేవుని విషయంలో మనం ఆయనతో మాట్లాడగలుగుతున్నామా? వాక్యాన్ని చదువుకోగలుగుతున్నామా? ప్రార్థన చేయగలుగుతున్నామా? సరైన సమయానికి దేవుని యొక్క సన్నిధానం మనం కనబడగలుగుతున్నామా? ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే హల్లెలూయా. అందుకే ఆ తల్లి తండ్రి తర్వాత ప్రభు మరలా ఏమన్నాడో తెలుసా? ఈ లోకంలో నీకు భాగస్తురాలు నీ భార్య, ఈ లోకంలో నీకు జీవన సాకారి నీ భార్య. మాట కూడా అందుకలేకపోతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ లోకములో నీ కనులు మూత పడేంత వరకు కూడా నీకు తోటిదై నీకు తోడుగా ఉండటానికి ఒకరికొకరు కుడి చేయి పట్టుకొని ప్రమాణం చేసుకున్నావే, నీ గుండెల్లో నీ భార్యకి నువ్వు ఎక్కువగా స్థానం ఇచ్చిన ఎడల నా శిష్యుడు అసలు నువ్వు కావు. నన్ను వెంబడించే విషయంలో అస్సలు నువ్వు ఎక్కువవు కావు. నన్ను ఆశ్రయించే విషయంలో నువ్వు అసలు పాత్రలే కావు. నీ భార్యకు భౌతికంగా ఏమి తక్కువ చేయకు అని ప్రభు చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో. భార్యకు దేవుని బిడ్డలారా ఆహారం సమృద్ధిగా ఇవ్వాలని దేవుడు చెప్పాడు. రెండోది వస్త్రం విషయం కూడా తక్కువ చేయకు అని చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. సంసార ధర్మం విషయంలో తక్కువ చేయకని చెప్పాడు. ఈ మూడు విషయాలు కూడా ప్రభువే చెప్పాడు. ఇప్పుడు ఎందుకు చాలా మంది భార్యలు భర్తల కాడ కాపురం చేయలేకుంటున్నారంటే ఈ మూడు విషయాలు దేవుని బిడ్డలారా వారు సరైన విధానంలో వారికి అనుగ్రహించలేకపోతున్నారు కనుక భార్యలు భర్తల కాడ ఉండలేక వారు బతుకులే వాళ్ళు బతుకుతున్నారు. చాలా మంది వస్త్రం తెచ్చి పెట్టలేడు, ఆహారాన్ని పెట్టలేడు, సంసార ధర్మం అతనిలో ఉండదు కనుక నీ భార్య కంటే నీ భార్యని ఎక్కువగా ప్రేమిస్తూ నన్ను తక్కువగా చూస్తే నాకు అస్సలు పాత్రవే నువ్వు కావు. నా దీవెనలు పొందగలేవు, నా ఆశ్రయాలు నీకు రావు, నా అనుగ్రహం నీకు ఉండదు, నా ఆశీస్సులు నీపై అసలు ఉండవు. వాక్యాన్ని నమ్ము, వాక్యాన్ని విశ్వసించు, వాక్యానికి విలువ ఇవ్వు, ప్రభు మాటలు గుండెలకు అత్తుకో. ఆ తర్వాత తల్లిదండ్రి తర్వాత దేవుని బిడ్డలారా భార్యను గురించి చెప్పాడు. భార్య గురించి చెబుతూ మరలా ఎవరి గురించి చెప్పాడో తెలుసా? కుమారుల గురించి చెప్పాడు, మరలా కుమార్తెల గురించి చెప్పాడు. అవునా? చెప్పాడా లేదా? దేవుని బిడ్డలారా కుమారులంటే కుమార్తెలంటే ఈ లోకములో దేవుని బిడ్డలారా మనకు ప్రేమనే, ఇంకా అంత ఇంత ప్రేమ కాదు. ఆ ప్రేమను వివరించలేనంత వర్ణించలేనంత ఉంటుంది తల్లిదండ్రులకు పిల్లలంటే. మంచిదే, ఉండాలి. దేవుని బిడ్డలారా నేను ఒక మాట చెప్పనా? తండ్రి
పిల్లలు తండ్రిని కోల్పోతే మరల పిల్లలకు తండ్రిని తెచ్చిపెట్టలేడు ఎవరు కూడా. తల్లిని కోల్పోతే అదే స్థానంలో ఎవరు కూడా తల్లిని తెచ్చి పెట్టలేము. నేను ఒక మాట చెప్పునా, నీ పిల్లలకు ఒక మంచి తండ్రిగా, నీ పిల్లలకు ఒక మంచి తల్లిగా, మంచి ముది వరకు మీరు వారి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీ కళ్ళతో చూడాలంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తే మీ కన్నులు ఎదుట మీ పిల్లలను దేవుడు ప్రయోజకులుగా చేస్తాడు. చప్పలు కొట్టి ప్రభువుని అమరికనప్పుడు హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారో తెలుసా, ప్రభువుకు వారి హృదయాల్లో, ప్రభువుకు వారి మనసుల్లో, ప్రభువుకు వారి అంతరంగంలో తక్కువ స్థానాన్ని కల్పించి వీరి పిల్లలకు ఎక్కువ స్థానం కల్పిస్తారు. ఏమనుకోద్దు, నేను ధనం ఆశించి చెప్పడం లేదు. పిల్లలకు బర్త్డే వస్తుంది, 1000 రూపాయలు డబ్బులు పెట్టి వస్త్రం కొంటాం. సేవకుని గారికి ప్రార్థన చేయించుకునే వచ్చేలోపు 10 రూపాయలు కానుకనా? దేవుని పిల్లరా, 50 రూపాయలు కానుకనా? అంటే ఇప్పుడు నువ్వు నీ పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తున్నావు? మీ అంతరంగం మీతో మాట్లాడును గాక. అవునా కాదా? నీ పిల్లలు కొంటున్నప్పుడు నేను ఎంత కానుక దేవునికి పెట్టాలి, నాకు కాదు పెట్టేది మీరు, దేవునికి, ప్రభుకు మహిమ కలుగును గాక. నాకు ఇస్తున్నారనుకుంటే మనం అందరం పేదవాళ్ళం అయిపోతాం. ప్రభుకి ఇస్తున్నామనుకుంటే క్రీస్తు మహిమలో ప్రతి అవసరాలు తీర్చగలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఉన్నారు. హల్లెలూయా. కనీసం ఒక ఆడమంచి కష్టపడుతుంది 200 కానుక పెట్టొద్దా? ఒక మగ మనిషి కష్టపడతాడు ఒక 500 కానుక పెట్టొద్దాను అంటే అర్థం కావడానికి చెప్తున్నా. నీ కుమారుని కుమార్తెను నువ్వు ప్రేమించావు. మంచి తండ్రి తన పిల్లలను ఆస్తి కర్తలుగా చేయని వాక్యం చెప్తుంది. ఒక మంచి తండ్రిగా ఉండు, ఒక మంచి తల్లిగా నువ్వు ఉండవు. అయితే పిల్లల కాడికి ప్రభువుకు ఎంత స్థానం ఇచ్చావు? పిల్లలను సండే స్కూల్కు నడిపించాలి, పిల్లలను క్రమములో పెట్టాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ పని ఉన్నాడు. ఈరోజు కరెంట్ వచ్చింది. దేవుని పిల్లరా, ఈ మైకు పెట్టేలోపు ఒక మాట చెప్తాను. నేను రాత్రి చెప్పితే నేను వెళుతున్నానయ్యా, మరి బన్ని వస్తాడు, మరి విజయక్క కూడా ప్రేయర్కి వస్తుంది అని చెప్పాడు. స్తోత్రం, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 2 రావడం లేదు. మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను పోయి బయటకు కూర్చున్నా. అలుపు బన్ని వచ్చేయమంటున్నాడంటే కొన్ని మాటలు మాట్లాడుతూ, ఏమయ్యా మా కొడుకు వచ్చి నీతో బాగా మాట్లాడుతున్నాడని విజయక్క అనేది. అవునక్క, నీ కొడుకు చాలా తెలివి ఉంది, కదిలిస్తే తెలిసింది ఆ పిల్లని తెలివి అంటుంది. అయ్యా మా నాయన ఒకసారి నన్ను బాగా ఏదో తీసుకొని మొత్తానికి కొట్టినాడు. ఆ రోజు నుంచి రోజు వరకు నేను మా నాయనకు వినయం విధేయత కలిగి ఉన్నానయ్యా అని చెప్తూ ఒక మాట చెప్తూ, అయ్యా బావి ఉంటుందయ్యా, ఆ బావిలో బకెట్ వేసి తాడేసి పైకి చేస్తేనే కదా నీళ్ళు వచ్చేది. మరి కనుక నేను కూడా ఒక ప్రయోజకుని కావాలనుకుంటున్నాను, ప్రార్థన చేయ అంటున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారండి, ఊరికే నీళ్ళు రావు కదయ్యా, బావిలో నుంచి తాడు కావాలా, బకెట్ని కట్టాలా, లోపలికి వేయాలి, పైకి తెచ్చే కదా నీళ్ళు వచ్చేది. నేను కూడా ఒక ఎస్ఐని కావాలి
చూడండి, ఎంత పిల్లలు ఎంత ఒక స్థితికి ఎక్కిపోవాలని ఆశ ఉంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభును ప్రేమించుబని ప్రభుని నా స్థితికి హెచ్చించునుగాక. ఆమీన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు సర్వాధికారి యేసు, ఆది సంభూతుడు యేసు, మరణమును జయించినవాడు యేసు. యేసుక్రీస్తు నామం ఎదుట ఏ శక్తి నిలవజాలదు. అంత గొప్ప నామము కలిగిన వాడు ప్రభువైన యేసు. ఆమేన్. అందుకే నీ కుమారునైనను నీ కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా వాళ్ళను నువ్వు ఘనపరిచినడలా, నాకంటే ఎక్కువ నువ్వు వారిని మహిమపరిచినడలా, నాకంటే ఎక్కువ నీ హృదయం వారికి స్థానం ఇచ్చిన ఎడలా నువ్వు నా శిష్యురావు కావు, నా శిష్యురాలు కావు. నా మహిమను చూడలేవు, నా శక్తిని చూడలేవు, నా మహిమను చూడలేవు, నా ప్రభావాన్ని కళ్ళతో చూడలేవు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ దినము నుండి మీరు ఎవరికి ఎక్కువ స్థానం కల్పిస్తారు? నీ తల్లిని తండ్రిని ఈ భూమి మీద వారిని గౌరవించు, వారిని నిష్ఠూర పెట్టకు. అయితే నీ తల్లిదండ్రికి ఆరోగ్యం ఇచ్చే యేసును కూడా ఎక్కువగా ప్రేమించు. చప్పట్లు కొడతావా? ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్యకు ఆశించేవాడు, నీ భార్యకు ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన ఎక్కువగా ప్రేమించు. నిన్నటి ఉదయకాలము నా కాడికి పెద్దోడు మా అన్న మూడన్న ఫోన్ చేశాడు. ఉదయాన్నే 7 గంటలకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఫోన్లో మా అన్న ఏడుస్తున్నాడు. పెద్దోడు చిన్నోను కాడ ఏడిస్తే చిన్నోను హృదయం తట్టుకుంటుందా? మీరు చెప్పండి. చిన్నోడు ఏడిస్తే పెద్దోడు తట్టుకోవచ్చు. పెద్దోడే ఫోన్ చేసి తమ్ముని కాడ ఏడిస్తే తమ్ముడు తట్టుకుంటాడా? మా అన్న ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. తమ్ముడా, నువ్వు ఇప్పుడే కర్నూలుకి వెళ్ళాలి, వెళ్ళి మీ వదినకు ప్రార్థన చేయాలి. ఆమె ఆపరేషన్ థియేటర్కి వెళుతుంది. నన్ను రావద్దంటున్నారు. నేను ఆక్సిజన్ పెట్టుకునే బతుకుతాను, లేకుంటే నేను బతకలేదు. నువ్వు వెళ్ళు త్వరగా, నువ్వు త్వరగా వెళ్ళంటున్నారు. అన్నా, రాత్రి వదినతో 10 గంటలప్పుడు నేను మాట్లాడినాను. సాయంకాలము బాబుతో కూడా కిరణ్తో మాట్లాడినాను. మరల రాత్రి వదినతో వారితో కూడా మాట్లాడినాను. ఇప్పుడు కూడా నేను ఫోన్ చేసి వదినకు ప్రార్థన చేసి నేను ఆపరేషన్ థియేటర్కి పంపిస్తానన్నా. నువ్వు కంగారు పడకు, నువ్వు దిగులు పడకు. ముందు నీ ఆరోగ్యం బాలేదు, జాగ్రత్త. నువ్వు వదినకు 3 గడ్డలు కడుపులో, దేవుని బిడ్డలారా, తర్వాత రాళ్ళు, దేవుని బిడ్డలారా, ఇట్లా దాదాపుగా కేవలం ఆపరేషన్ చేయనీకనే 70,000 రూపాయలు డాక్టర్లు నెట్టు కట్టించుకున్నారు. ఇక మా దీనిలకు సుమారుగా 1,00,000 దాటిపోతుందేమో. ఇట్లా ఇప్పత్తులో ఉంది కుటుంబం. పాశ్రమ కూడా చాలా చింతలో పడిపోయింది. ఒకవైపు బావుకు ఆరోగ్యం బాగాలేదయ్యా, ఒకవైపు అక్కకు వచ్చి ఇట్లా పడింది ఈ పత్తు. ఒక్కడు వాడు ఎగ్గుడయ్యి కర్నూల్లో, దేవుని బిడ్డలారా, ఇట్లా ఒక 4 ఇండ్లు ఒప్పుకొని ఒక్కొక్క ఇంటికి 5,000 సంపాదిస్తూ వాడు ఏకున 5 గంటలకు లేచి నీళ్లు కొడుతూ మధ్యాహ్నం రాత్రి కొడుతూ ఆ యజమానుల దగ్గర నమ్మకస్తుడిగా తేలాడు. వాళ్ళు ఒక బండినిచ్చారు. ఎక్కడికి డబ్బు వెళ్ళి ఇవ్వాలనే వాడే, రై ఈడ 5 లక్షలు ఉన్నాయి, పోయి పలానా కాడ ఇచ్చిరావు, రై ఈడ 10 లక్షలు ఉన్నాయి, పోయి ఇచ్చిరావంటే అంత ఎగ్గునిగా వాడు తేలాడు. వాళ్ళ దగ్గర నెలకు నీళ్లు కొట్టి 20,000 వాడు సంపాదిస్తున్నాడు. ఈరోజు వాడే వాళ్ళ కుటుంబానికి ఒక పోషకుడిగా, జీవనాధారానికి వారికి దేవుడు వారిని ఒక దిక్కుగా పెట్టాడు.
వారానికి ముందే ఒకవైపు దిగులుతో, ఒకవైపు కన్నీళ్లతో, ఒకవైపు దుఃఖంతో నా మనసు, పాస్టమ్మ ఆమె ఎంతో దుఃఖంతో బాధతో, నేను రానండి, నేను ఆత్మ కొరికి రాను, నేను ఇటు వెళతా, నువ్వు ఫోన్ చేయి, శాంతం వస్తుంది, నువ్వు ఫోన్ చేయి, నేను ఇట్నే వెళతా అంటుంది. లేదు, వారు మన పైన నమ్మకాన్ని పెట్టుకున్నారు. వారు వారానికి ముందే వచ్చారు మన కాడికి. ముందు రోజు కూడా వచ్చారు. లలితమ్మక్క కూడా బాలస్వామిని కూడా కళ్ళతో చూశారు. కారు వేసుకొని వచ్చారు, ఎక్కించుకుపోయారు. అయ్యా ఫస్ట్ రాత్రి మా ఇంట్లో మేము నిద్ర చేయాలా, నువ్వు వచ్చి ముందు మాకు ప్రార్థన చేయాలని చెప్పారు. ముందు ఆ విషయం మాకు గృహప్రవేశం తెలిసింది. ఆత్మకూరులో వాళ్ళు చెప్పారు మనతోనే గృహప్రవేశం చేయించుకోవాలని. వాళ్ళు మన ఐపీసీ వాళ్ళే, వారి కర్మలు ఉంటారు. దేవుని బిడ్డలారా, ప్రభుకు మహిమ కలుగును గాక. వారి పాస్టర్కు వీలు గాక వేరే ప్రోగ్రాం ఉండి అది మాకు అప్పగించారు గనక దేవుని బిడ్డలారా, మరి ఆ జగన్ ఖాళీలో 15 లక్షలతో మంచి ఇళ్ళు కట్టించుకున్నారు. ఆ గృహప్రవేశము నేనే వెళ్ళి చేయాలి. ఒకవైపు గృహప్రవేశం, ఒకవైపు ఇక్కడ వదినేది. ఒకవైపు వాళ్ళు మన పైన నమ్మకం పెట్టుకుని ఆ పనిని అప్పగించారు, ఒకవైపు అన్న కన్నీళ్ళు. రెండిటి మధ్యన నేను చాలా చిక్కిపోయాను, రెండిటి మధ్యన చాలా నలిగిపోయాను. నిర్దినాన నేను పాశ్రమై ఎటో సరే, నేను ఇటు వెళతాను, నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళతాను, నువ్వు ఇటు వెళ్ళు, సరే వద్దు మరలా ఇటు వెళ్దాం. ఉదయకాలము 9 గంటలకు ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోతే సాయంకాలము మేము ఇంటికి వచ్చినాక 5 గంటలకు ఆపరేషన్ థియేటర్ నుంచి తీసుకొని వచ్చారు. 3 ఆపరేషన్లు బన్నాయి. దేవుని బిడ్డలరా, ఇంకా మాట్లాడిన తర్వాతనైనా ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తాను వదిన, మీరేమనుకోవద్దు, ఇట్లా దేవుని పనిలో ఉన్నాను అని వదినతోనే అన్న కొడుకుతో మాట్లాడిన తర్వాత, సరే బాబా ఎట్నే రా నువ్వు. దేవుని బిడ్డలరా, ఓసారి మీరు చూడండి, వాళ్ళకి ఒకసారి గమనించండి. దేవుని బిడ్డలరా, ఇక్కడ ఎగరగొట్టి మేము పోయినామనుకోండి, వారి యొక్క పరిస్థితి, ఇంటి ఓపెనింగ్, చుట్టాలను బంధువులను పిలుచుకున్నారు, గృహప్రవేశం చేయాలి. ఒకవైపు ఇది, రెండిటి మధ్యన నిన్న దినాన నలిగిపోయాం. రాత్రి పనుకునేలోపు ఒకటైపోయింది. నేను లేవక మునిపే దేవుని బిడ్డ రాజు ఫోన్ చేశాడు, అయ్యా 6కు లేద్దాం అనుకున్నాను, 5:30కి రాజు ఫోన్ చేసి, అయ్యా దూడకు బాలేదు, చిన్న దూడకు, కొత్త దూడకు బాలేదు అని చెప్పాడు. అని ఆ దూడ మీద నీ చేయబెట్టు నాయనా, ఇక్కడ నుంచి నేను ప్రార్థన చేస్తా అని చెప్పి ఆ దోమతెరల నుంచే ప్రార్థన చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ప్రభు అన్న మాట ఏంటంటే, కుమారుల తర్వాత ప్రభు ఏమన్నాడంటే, నీ అన్న దమ్ములనైనను అన్నాడు. ఇప్పుడు నేను అక్కడ ఓపెనింగ్ ఇడిచిపెట్టి దేవుని బిడ్డలారా అక్కడికి వెళ్ళింటే ఇప్పుడు ప్రభువును తక్కువ చేసి నా అన్నను ఎక్కువ చేసిన వాడనవుతును. ఇది వాస్తవమో కాదా? అవునా కాదా? పలుకుంటున్నారే. ఇప్పుడు గృహప్రవేశం మనమే చేయాలి, మనమే వాక్యం చెప్పాలి. అక్కడ మనది ఏమి లేకపోతే దాన్ని చాలించుకొని మనం ఇక్కడ పోవచ్చు. ఇది వాస్తవం. స్తోత్రం, హల్లెలూయా. ముందు అక్కడ దేవుడు తన పనిని నాకు అప్పగించాడు. ఇంకొక ఏమొచ్చింది తెలుసా? మేము పోతుంటేనే పాశ్రమ చెవులో తినింది, అయ్యా ఎన్నిసార్లు పిలిచినా మీరు ఒక్క బల్ల రోజు మాకు వచ్చి వాక్యం చెప్పుకుంటున్నారు, తప్పక ఈరోజు మీరు రావాలంటే రాలేను, మీరేమనుకోద్దు. నా సంఘ బిడ్డలను విడిచిపెట్టి నేను ఏడుకొస్తా ఆదివారం రోజున. వాళ్ళందరూ ఏదో ఆదివారం రోజు 4 మాటలు విననికి వస్తారు, వాళ్ళకి ఆ 4 మాటలు 3 మాటలు పంచుకోవాలి. కదమ టైంలో వస్తాలని చెప్పాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి ఏమన్నాడంటే దేవుని బిడ్డలారా, అన్న దమ్ములనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అసలు వాణ్ణి నా కరుణంటూ, నా దయంటూ, నా వాత్సల్యతంటూ అతడు తన బ్రతుకులో చూడలేడు, అనుభవించలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు అన్న తర్వాత ఇక్కడ ఇంకా మళ్ళా ఎవరు మిగిలారంటే అక్కలు చెల్లెలు మిగిలారు. వీళ్ళ ప్రేమ ఎక్కువలు, వీళ్ళ ప్రేమలు ఎక్కువలు. దేవుని బిడ్డలారా, పొరపాటున దేవుని బిడ్డలారా, జయరాజు ఉన్నాడు ఇక్కడ,
అక్కడ ఝాన్సమ్మ ఉంది, పొరపాటును ఝాన్సమ్మ చెల్లెలను ఒక మాట అనమను, ఝాన్సమ్మ ఊకుంటుందేమో. ఇంకా ఎంత ప్రేమనో వాళ్ళ చెల్లెలంటే, అవునా కాదమ్మా? చెప్తున్నావు అంటే అర్థం కావటానికి చెప్తున్నాను నేను మీకు. దేవుని బిడ్డలారా, నా చెల్లెలు అంటావా నువ్వు అని ఆ దినమంతా ఇంకా అన్నం ఉండదు, భోజనం పెట్టదు, కాపేదు, టీ ఏదు, వ్యాపారం చేసుకుంటుంది ఇంక అంతే. అంటే భౌతికంగా శరీరపరంగా మీ చెల్లెల మీద మీకు ప్రేమ, మీ తమ్ముల మీద మీకు ప్రేమ, మీ తల్లుల మీద మీకు ప్రేమ, మీ తండ్రుల మీద మీకు ప్రేమ, మీ అక్కల మీద మీకు ప్రేమ, మీ చెల్లెల మీద మీకు ప్రేమ, మీ తమ్ముల మీద మీకు ప్రేమ, మీ అన్నల మీద మీకు ప్రేమ. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎంత కొట్లాడినా, ఎంత తిట్టుకున్నా, ఎవని బిడ్డలారా, ఆ రక్తము, ఆ ప్రేమ లోపల ప్రవహిస్తుంటుంది కనుక దాన్ని ఎవరు ఆపలేరు. ఆపిన తెగిపోతాయి, ఆనకట్టలు తెయ్యమనంటే తెగిపోతాయి. ఇంకా ఈ అక్క చెల్లెళ్ళ కంటే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తూ నన్ను తక్కువ చూస్తే నాకు అస్సలు పాత్రుడు కాదు. నీ అక్కలు, నీ చెల్లెళ్ళు నిన్ను ప్రేమించినట్లుగా నువ్వు ప్రభుని ఎక్కువగా ప్రేమించు, వారు నీ పక్షాన నిలబడతారు. చపలు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాకు సేవ పక్షాన దేవుని బిడ్డలారా, నా పెద్దక్కను దేవుడు నన్ను నిలబెట్టాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. వారు బాప్తీసం తీసుకొని నెల నెల ఇక్కడికి వస్తున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. తమ్ముని కుటుంబాన్ని దేవుడు నా పక్షాన నిలబెట్టినాడు. చిన్నక్కల కుటుంబాన్ని దేవుడు నా పక్షాన నిలబెట్టినారు. వాళ్ళు ఫోన్ చేసి ముందే, వారం రోజుల ముందే ఫోన్ చేసి, తమ్ముడు రేపు శనివారం మా ఇంట్లో ప్రార్థన, నువ్వు వచ్చి చేయాలి, నువ్వే జరిగించాలి అంటే, వద్దక నేను రాలేను, శనివారం నాకు ఉపాస ప్రార్థన ఉంటుంది. ఆడైతే అంటే లేదు 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 తప్పక ఆ రోజు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నీవు రిబ్కా ఇద్దరు రావాలి, ఇద్దరు వచ్చి మా ఇంట్లో ప్రార్థన జరిగించాలి. ఈ విధంగా దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తే మన తోబుట్టులను మన పక్షాన్ని నిలబడినట్లుగా ప్రభువు చేయుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి. ఆ తరువాత ప్రభు ఇంకా ఏమన్నాడో తెలుసా? తన ప్రాణమును సహా దేశింపకుంటే నాకు శిష్యుడు కార్యారుడు. మీకందరికీ ఈ లోకములో తల్లిదండ్రి కంటే, భార్య కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, ఈ తోబుట్టుల కంటే, ఈ కుమార్తెల కంటే, ఈ కుమారుల కంటే మీకు ఎక్కువగా ప్రియమైనది ఏంటంటే మీ ప్రాణం. మీకు ఎక్కువ ఏది ప్రియమైనది? మీ ప్రాణమే మీకు ప్రియమైనది. మీకు ప్రియమైన ప్రాణమును సహా ప్రభు కొరకు దాన్ని ద్వేషించాలి. ప్రభు కొరకు ఏం చేయాలా? ప్రభు కొరకు దాన్ని ద్వేషిస్తూ, ప్రభు కొరకు దాన్ని తునీకరిస్తే నీ ప్రాణం నీకు నిలుచున్నట్లుగా ప్రభు ఆ ప్రాణం మీద నీకు దయ కలిగి ఉంటాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అక్కడ అంటున్నాడు కదా దేవుని బిడ్డలారా, ఆ 14వ అధ్యాయములో ప్రభు అన్న మాట ఏమిటంటే, తన ప్రాణమును సహా దేశిపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఆమేన్. ప్రభుకు ఎక్కువ స్థానం ఇస్తున్నావా? నీ ప్రాణానికి ఎక్కువ స్థానం ఇస్తున్నావా? ప్రభుకు ఎక్కువగా స్థానం ఇస్తే నీ ప్రాణాన్ని దేవుడు నిలబెట్టి నీ ఇంటి వారికి, అనేకులకు ప్రభు నీ ప్రాణాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభుల వారు పెట్టును గాక. ఆ విధంగా ఆయన నిలబెడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభు చెప్పిన మాటను విన్నారు కదా. ఏమన్నాడు? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఈ విషయాలన్నీ కూడా కొంత అర్థమయ్యే విధానంలో దేవుని ఆత్మ మాట్లాడాడు మనకు. ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు అనొచ్చు ఇప్పుడు, అయ్యా మేము ప్రభువును ప్రేమిస్తున్నాం, ప్రభుకు మా గుండెల్లో
ప్రభుకు మా మనసులో, ప్రభుకు మా అవయవాలలో స్థానం కల్పించామయ్యా, మాకేంటి ఆయన అనుగ్రహిస్తాడంటే చూడు వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక, హల్లెలూయా, పేతురు రాసిన మొదటి పత్రిక, దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనా సఖ్యమును మహిమయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. దికాంబి వరా సీకవా. దేవుని బిడ్డలారా, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఎవరిని ప్రేమిస్తున్నారో? ధనము కంటే ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఈ లోకములో ప్రేమించడం వలన మొదట ఏం జరుగుతుందో తెలుసా? నీ ఆత్మను నువ్వు రక్షించుకోగలుగుతావు. ఏం రక్షించుకోగలుగుతావు? ఆత్మను రక్షించుకుంటావు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎంతటి ధనవంతుడైనా, ఎంతటి ఐశ్వర్యవంతుడైనా, ఎంతటి గొప్పవాడైనా తన ఆత్మను రక్షించుకున్నటకు వాళ్ళు అయోగ్యులైపోయారు. కానీ మీరు ప్రభువును ప్రేమిస్తున్నారు కనుక మీ ఆత్మను ఏం చేస్తున్నారంటే రక్షించుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. నేనేం చెప్పదాం అనుకున్నానంటే, సుగుణకు అమ్మ పాట బాగా పాడినవురా బీలా దేశం అని, నేను చచ్చిపోయిన రోజు కూడా అదే పాట పాడరా, నా ఆత్మను మళ్ళీ సంతోషిస్తుందని చెప్పదాం అనుకున్నా. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. చచ్చిపోయినప్పుడు వాడుతుంటారు ఆ పాటలు అనేకవి. ఆ పాట కూడా వాడమని చెప్పుదాం. ముందే చెప్తే ఆ రోజు వాడుతారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభువును నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే నీ ఆత్మ ఏమైతే తెలుసా, నువ్వు రక్షించుకోగలుగుతావు. ఈ లోకంలో చనిపోయిన తర్వాత, ఈ లోకంలో కన్నులు మూతపడిన తర్వాత, ఈ లోకంలో భౌతికంగా అందరి విడిచిన తర్వాత నీ ఆత్మ దేవదూతల చేత పరదేశికి కొనిపోబడి అక్కడ నిత్య విశ్రాంతిలో జీవవృక్ష ఫలాలు ప్రభు భుజింపనిస్తాడు. చప్పట్లు కొట్ట. అందుకే ప్రభువును ప్రేమించు. మారు మనసు పొంది, రక్షణ పొంది, నమ్మి బాప్తిసం తీసుకొని జీవ గ్రంథములో నీ పేరు రాయించుకొనుటకు ఏకుడవు ఏకురాలు ఇద్దరము కావాలా? స్తోత్రం, 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 స్తోత్రం. బయటికి వెళితే ఏం జరుగుతుందో తెలియదు. ఇదే మంచి మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభువును ప్రేమించు. అనగా ప్రభుకు నిన్ను నువ్వు అప్పగించుకుంటే ప్రభువును నువ్వు ప్రేమించినట్టే. అప్పుడు నీ ఆత్మ రక్షించబడుతుంది. నెంబర్ 1 ప్రభుకు మహిమ కలుగును గాక. నెంబర్ 2 భౌతికంగా దేవుడు నీకు ఐశ్వర్యం కలుగజేస్తాడు. నీకు ఆయన స్థిరమైన కలిగిస్తాడు. ఆయన నీకు ఘనత ఇస్తాడు. నీ ముఖాన్ని ప్రభువు తలెత్తి కనపరుస్తాడు. ఇది నెంబర్ 2 ప్రభుకు మహిమ కలుగును గాక. నెంబర్ 3 ప్రభు నీ నిధులను నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక్కడి ఈ విధంగా చెయ్యి, ప్రభు ఈ పక్క ఇవి తీసుకొని వస్తాడు. చప్పట్లు కొడతావా? చప్పట్లు కొడతావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథములో 8వ అధ్యాయములో, దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథములో 8వ అధ్యాయములో యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి. అక్కడ ఆ 8వ అధ్యాయం అంతా యేసు ప్రభు గురించే
మారుతుంది. సామెతల గ్రంథములో 8వ అధ్యాయములో దేవుని బిడ్డలారా అన్ని యేసు ప్రభు గురించి విషయాలు అనేకంగా ఉన్నాయి. ఆ 8వ అధ్యాయములో 17వ వచనములో ప్రభు అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను కూడా ప్రేమిస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడంటే నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నావా? అయితే ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో భార్య ప్రేమిస్తున్నా భర్తలు ప్రేమించని వాళ్ళు ఎంతమందో, భర్తలు ప్రేమిస్తున్నా ప్రేమించని భార్యలు ఎంతమందో, అత్త ప్రేమిస్తున్నా ప్రేమించని కోడళ్ళు ఎంతమందో, కోడళ్ళు ప్రేమిస్తున్నా ప్రేమించని అత్తలు ఎంతమందో భూమి మీద ఉండకపోలేదు. ఇది వాస్తవమే కాదా? అవునా కాదా? తమ్ముడు ప్రేమిస్తుంటే అన్న ప్రేమించాడు, అన్న ప్రేమిస్తుంటే తమ్ముడు ప్రేమించాడా? ఇదంతా గందరగోళం ఉంది లోకం. అయితే ప్రభు అంటాడు సామెతల 8:17 నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించొచ్చు అని చెప్పగా భౌతికంగా నీ స్థితి దశను మారుస్తుంటున్నాడు ప్రభు. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. మొదటిగా ప్రభును ప్రేమించు, నీ ఆత్మ రక్షించబడుతుంది. తర్వాత భౌతికంగా నీకేమి తక్కువ లేకుండా ప్రభు చూస్తాడు. ఆమేన్, ఆమేన్. ఒకప్పుడు దేవుని బిడ్డలారా దేవుని సేవలో, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో గూడు లేని వాళ్ళం, దేవుని బిడ్డలారా ఈ యొక్క వస్త్రం లేని వాళ్ళం భౌతికంగా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడుతుంది గాక. అందుకే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఏమంటాడు? అబ్బబ్బబ్బబ్బబ్బ నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొంటారు, నేను వారికి ప్రత్యక్షమవుతానని చెబుతూ సంబంధంగా నీకు కొరత కొరవ లేమి లేకుండా దారిద్ర్యం రాకుండా ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తీశారా సామెతల గ్రంథములో 8వ అధ్యాయంలో అక్కడ అంటాడుగా, ఐశ్వర్య ఘనతలు స్థిరము కలిమియు నీతియు నా యొద్దనున్నాయి కింది వచనాల్లో వచ్చుబడే. ఆమేన్, హల్లెలూయా. సంగమా భయపడకు, సంగమా కృంగిపోకు, సంగమా దిగులు పడకు, సంగమా నీవు దిగులు చింతలు నలిగిపోకు. ప్రభువు ఎక్కువగా ప్రేమించు. మొదటిగా నీ ఆత్మ రక్షించబడుతుంది. ఆ రెండవదిగా నీకు భౌతికంగా ప్రభు కొదవ లేకుండా సహాయం చేస్తాడు. వాక్యాన్ని నమ్ము, నా మాటలు కాదు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ తర్వాత 21 అంటాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా. అబ్బా ఏం చేస్తాడంట? మరి ప్రేమించు. భూమి మీద నీకు ఆస్తి కావాలి. స్తోత్రం, హల్లెలూయా. కొందరు అన్యాయంగా సంపాదించవాలంటారు, కానీ ప్రభు నిన్ను న్యాయంగా ఆస్తికర్తలుగా చేస్తాడు. కొందరు దోచుకొని ఆస్తికర్తలు అవుతారు, కానీ కొందరు దేవుని బిడ్డలారా రకరకాలుగా అన్యాయంగా ఆస్తికర్తలు కావచ్చు, కానీ ప్రభు నీకు న్యాయంగా ఆస్తికర్తలుగా చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. నిధులు అయిపోతుంటే నిధులను ఆయన నింపుతాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? తన తండ్రినైనను తన తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు, నా దృష్టిలో వాడు ఎక్కురాలు కాదు. ప్రభువును ఎక్కువగా ప్రేమించు, వీళ్ళని తక్కువ చూడకు, వాళ్ళ స్థానంలో వాళ్ళని కరెక్ట్గా చూడు. ప్రభుకు మహిమ కలుగును గాక. తండ్రి స్థానానికి తండ్రి స్థానం కరెక్ట్గా చూడు, తల్లి స్థానం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. అందరం కూడా పాట పాడుదాం గాక. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా
ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. అందరం చప్పట్లు కొడుతూ ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. మరొకసారి నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. అందరం కూడా ప్రార్థనలు ఉందాం, అందరం ప్రార్థనలు ఉండండి, మొక్కాల మీద నిలబడండి. దేవుని బిడ్డలారా ఒక 5 నిమిషాలు ప్రార్థనలు ఉందాం. మొక్కాల మీద నిలబడలేని వారు చక్కగా లేచి నిలబడి ప్రార్థనలో ఉండు. అవును ప్రభువా, ఈ ఆదివారము తండ్రి ఒక కను ఇప్పు మాకు కలిగించారు తండ్రి. నాయనా అనేక మార్లు ఆ వాక్యాన్ని మేము చదివాము తండ్రి. ఈ దినము తండ్రి ప్రభువా మాతో నాయన సూటిగా తండ్రి మీరు మాట్లాడినవు తండ్రి. అందును బట్టి నీకు వందనాలయ్యా, అందును బట్టి నీకు కృతజ్ఞతలయ్యా, అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, స్తుతులు నాయన. నాతో పాటు కూడా పెద్ద మొక్కాలు ఉంటారా దేవుని సంఘమా, ఇది నీకు మంచి అవకాశం. మరలా దేవుని మందిరములను వారం వరకు కనబడవేమో, కానీ నాతో పాటు కూడా పెద్ద మోకాల మీద నువ్వు నిలబడితే దేవుని సంఘమా, ఈ దినము దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఈ దినము దేవుడు ఒక ఆశ్చర్యం జరిగించబోతున్నాడు. నీవు అప్పగించుకోవాలైతే ప్రభు అంటున్నాడు కదా, తన తండ్రినైనను తన తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నా శిష్యుడు కాలేడు, నా శిష్యురాలు కాలేదని మీరు చెప్పారు. అవును ప్రభువా, ఈ లోకములోనైనా తోటిదైన జీవన సహకారి పాలి భాగస్థురాలైన భార్యను ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడంటున్నావయ్యా. ఈ లోకములో కుమారుల కంటే, ఈ లోకములో కుమార్తెల కంటే వారిని నాకంటే ఎక్కువగా వారిని ప్రేమిస్తే, నాకంటే ఎక్కువగా వారికి స్థానాన్ని కల్పిస్తే నాకు పాత్రుడు కాలేడని చెప్తున్నా. అవును ప్రభువా, అంత మాత్రమే కాదు నాయనా, అన్న తమ్ముళ్ళను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాలేడ అంటున్నావయ్యా. అయ్యా అయ్యా, అక్క చెల్లెళ్ళ కంటే నాకంటే అక్క చెల్లెల్ని ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాలేడు అంటున్నావయ్యా. తన ప్రాణమును సహా దేశింపకుంటే నాకు పాత్రుడు కాలేడు అంటున్నావయ్యా. అయ్యా, మాకున్న ఈ ఒకే జీవితంలో, మాకున్న ఈ ఒకే బతుకులో తండ్రి ప్రభువా, ఈ రోజు వరకు తండ్రి
నీకు తండ్రి స్థానము తక్కువ ఇచ్చాను మా మనసులో ప్రభువా. నీకు మా గుండెల్లో మా అంతరంగములో నీకు స్థానాన్ని తక్కువగా కల్పించామా ప్రభువా. దేవా, నీకు మా అవయవములలో తండ్రి స్థానాన్ని తక్కువ కల్పించి ఈ లోక సంబంధమైన శరీర ఎచ్చలకి ఎక్కువగా చోటిచ్చామా ప్రాణములో తండ్రి. అయ్యా, మీరు మాట్లాడిన మాటలు ఈ ఆదివారపు దినాన తండ్రి మమ్మలను తండ్రి దేవా నిన్నే ఎక్కువగా మేము ప్రేమించాలి. నిన్ను ఎక్కువగా ప్రేమిస్తే మా తల్లిదండ్రులను మా కన్నులు ఎదుట మాకు పెద్ద దిక్కులుగా మా ఇంటి దగ్గర పెడతావు కదయ్యా. మా తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించుట వలన నేను తక్కువ చేస్తే మా కన్నులు ఎదుట మాకు పెద్ద దిక్కు లేకుండా చేస్తావు కదయ్యా. అయ్యా, ఈ దినము నుంచి ప్రభువా మా తల్లిదండ్రులను నేను గౌరవిస్తానయ్యా, నీకు ఎక్కువగా ప్రేమిస్తానయ్యా. వారి బతికుంటే చాలు మా కన్నులు ఎదుట, అంతకాడికి ధన్యతిక ఏముంది ప్రభువా అని ప్రార్థన చేసుకో సహోదరుడా, ప్రార్థన చేసుకో సహోదరి. అక్కడికి ప్రభు ఆగిపోలేదుగా. ఆ గొప్ప జన సమూహాన్ని చూసి ఇంకా ఏమన్నాడు మీరు విన్నారు కదా. దేవుని సంగమా ప్రభు అంటున్నాడు కదా, ఈ లోకములో నీకు భార్య నీ తోటిదే కావచ్చు, నీ పాలి భాగస్రాలే కావచ్చు, నీ జీవనం సాకారే కావచ్చు, నీకు కడ వరకు నీకు తోడుగా నిలిచింది నీ భార్య కావచ్చు. ప్రభు కాడికి నీ భార్యని ఎక్కువగా ప్రేమిస్తుంటే దేవుడు తీసేసే తర్వాత నీ బతుకు ఏమైపోయింది. నీ కొరకు నీ భార్యని నిలబెట్టి ప్రభుకు ఎక్కువ స్థానం కల్పించు. అప్పుడు నీ భార్యను దేవుడి నీ కన్నులు ఎదుట నిలబెడతాడు. నీకు పాలి భాగస్త్రాలు లేకపోతే, నీకు తోటిది లేకపోతే, నీకు జీవన సాకారం లేకపోతే నీ బ్రతుకు ఈ లోకంలో అయమయమైపోతుంది. ఆమెను నీకు నిలబెట్టే దేవుణ్ణి ప్రేమించు యేసయ్యను. ఆయన్ని నీకు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. నీ భర్తను నీకు శిరస్సుగా నిలబెట్టే దేవుణ్ణి ఎక్కువగా నువ్వు ప్రేమించు. నీ భర్తని ఎక్కువగా ప్రేమిస్తూ ప్రభును తక్కువగా ప్రేమిస్తున్నావా? ఒకవేళ నీ భర్తను శిరస్సును దేవుడు తీసివేస్తే నీ స్థితి ఏమవుతుంది? సహోదరి, ఒక్కసారి ఆలోచించు. ప్రభువా, నా పెనిమిటి నా శిరస్సును నేను గౌరవిస్తానయ్యా, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను. నా భర్త కాడికి, నా కనుల కనబడే నా భర్త కాడికి కనబడి నిన్ను ఎక్కువగా నేను ప్రేమిస్తానయ్యా. అప్పుడు నా భర్తను నాకు తోడుగా నిలబెడతావు భూమి మీద అయ్యా. గర్భశోకం రాకుండా దేవుడు కాపాడుతాడు. ఎప్పుడు తెలుసా? నీ పిల్లల కాడికి నువ్వు ఎక్కువగా ప్రభును ప్రేమిస్తే నీ కనులు ఎదుటి నీ పిల్లలు ప్రయోజకులైతారు. వారు దుష్టుని సంబంధులు కాకుండా, వారు తుంటరులు కాకుండా, వారు దుష్టులు కాకుండా ప్రభుని ఎక్కువగా ప్రేమించు. నీ కనుల ఎదుట నీ కుమారులను, నీ కుమార్తెలను ప్రభు ప్రయోజకులుగా ఆశీర్వదిస్తాడు. ప్రభును ప్రేమించు సహోదరుడా, సహోదరి. నువ్వు ఎక్కువగా ప్రభుని ప్రేమించు. నీ పిల్లలను దేవుడు ఒక స్థితిలో పెడతాడు. నువ్వు చూస్తావు కళ్ళతో. నీ అన్నతమ్ముల కంటే, నీ అక్క చెల్లెల కంటే ప్రభుకు ఎక్కువ స్థానం కల్పించు. వారి స్థానానికి, వారికి ఆ విషయములు విలువ ఇవ్వు. భూ సంబంధంగా, భౌతికంగా వారి ద్వేషించకు, తునీకరించకు. నీ శక్తి కొలది నీ అన్నతమ్ములు, అక్క చెల్లెలు ప్రేమించు. ప్రభు కాడికి ప్రభును తక్కువ చేసి వీరిని ఎక్కువ చేయకాకు. ప్రభును ఎక్కువ చేయి. దికా పి వర సీకవా
దేవా, ఈ ప్రాణాన్ని సైతం మేము దేశించాలయ్యా. అప్పుడే నీకు శిశురాళ్ళం తండ్రి, శిశులం మేము కాగలుగుతాం. ఈ ప్రాణము తండ్రి భూ సంబంధంగా ఏదేదో అనుభవించాలని ఒకవేళ ఆరాట పడుతుందేమో, పరుగులెత్తుతుందేమో, ఈ ప్రాణాన్ని సహా మేము దేశిస్తేనే నీకు యోగ్యులమైపోతా. అప్పుడు మా ఆత్మరక్షణ పొందుకుంటాను. భౌతికంగా భూ సంబంధంగా తక్కువ లేకుండా సహాయం చేస్తావు. ఆస్తికి కర్తలుగా చేస్తావు, మా నిధులను నింపుతావయ్యా. మాకు భూ సంబంధంగా పరలోక సంబంధంగా భూమి మీద నిన్ను ప్రేమిస్తే ఇక్కడ తక్కువ ఉండదని, పైన కూడా తక్కువ ఉండదని నువ్వు మాట్లాడిన ఈ అమూల్యమైన మాటలను ప్రభువా 30, 60, 100 మందరి వినికడిలో దీవించి ఆశీర్వదించమని ఈ మాటలు దుష్టుడు అపవాదించి ఎవరి హృదయాలని ఎత్తుకొని పోకుండగా వారి ఆత్మ రక్షించబడినట్లుగా, వారు భూ సంబంధంగా నీ ద్వారా ఆశీర్వదించబడినట్లుగా ఈ మాటలు 30, 60, 100 మీ కంచెలో వారి అంతరంగ హృదయములో యేసు నామములో ఫలించును గాక. ఆమేన్, 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 ఆమేన్.